హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేనండి మీ రత్నాను. ఎలా ఉన్నారు అందరూ? మళ్ళొకసారి మిమ్మల్ని అందరినీ పలకరించడానికి వచ్చానండి. ఏంటండి వర్షాలు ఎలా ఉన్నాయి? మీ ఏరియాలో వర్షం పడుతుందా? మాకైతే వర్షం బాగానే వస్తుందండి. డైలీ ఆఫ్టర్నూన్ పడుతుంది, ఒక్కోసారి ఏమో నైట్ పడుతుంది, కంటిన్యూగా పడుతుంది. మీకు ఎలా ఉన్నాయండి? వర్షాలు బాగా వస్తున్నాయా ఏంటి? ఎలా ఉన్నారు? బ్రేక్ఫాస్ట్ తిన్నారా? ఏం చేసుకున్నారండి? నేనైతే ఈరోజు మార్నింగ్ అయితే బ్రేక్ఫాస్ట్కి బొంగులు ఉప్మా చేస్తున్నాను. ఎలా చేస్తున్నానో ఒక్కసారి ప్రాసెస్ అయితే మీరు చూడండి. మీ ఇంట్లో ఏమైతే ఇంగ్రీడియంట్స్ ఉంటాయో అవన్నీ వాటితో కూడా చెయ్యొచ్చండి. బొంగులు చాలా హెల్దీ అండి. హెల్దీ ప్లస్ వెయిట్ కూడా అస్సలు పెరగదండి. మనం ఎన్ని బొంగులు తిన్నా కూడా కడుపు నిండినట్టు ఉంటుంది, కానీ లావైతే కాము. ఇంకా మా ఇంట్లో పచ్చిమిరపకాయలు, అల్లం ముక్కలు వేయాలి, ఎల్లిపాయలు వేసుకోవాలి, జీరా, కొత్తిమీర ఇవన్నీ కూడా వేసుకోవచ్చండి. చాలా బాగుంటుంది. ఒక్కసారి మీరు కూడా ఇది ట్రై చేయండి. అయితే దాంట్లో కొంచెం ఇంగువ కూడా వేయాలండి. ఇంగువ వేస్తే మనకు జీర్ణశక్తికి కూడా మంచిగా ఉంటుంది. ఇంగువ అన్నిట్లో వాడుకోవచ్చు. ఎక్కువ వేస్తే స్మెల్ వస్తుంది, కానీ కొద్దిగా వేస్తే ఏమీ రాదండి ఇంగువ. నేనైతే ఇంగువ కూడా వేశాను. ఇంకా లాస్ట్లో కొంచెం నా దగ్గర పుట్నాల పొడి ఉందండి. సో పుట్నాల పొడి కూడా పైనుంచి చల్లుకొని తింటే అయితే చాలా బాగుంటుంది. అయితే హోటల్లో తింటే మనం ఎట్లా టేస్ట్ అయితే వస్తుందో సేమ్ అదే విధంగా ఉంటుంది. మీరేం చేశారండి బ్రేక్ఫాస్ట్ మీ ఇంట్లో? కామెంట్ చేయండి. బొంగులు జియో మార్ట్లో ఆర్డర్ పెట్టానండి. 50 రూపీస్ పడింది. అయితే జియో మార్ట్లో ఒక ఆఫర్ కూడా ఉందండి. మీ అందరికి కూడా యూజ్ అవుతుంది అని చెప్పనేసి చెప్తున్నాను. 100 రూపీస్ పెట్టి మనం ఆర్డర్ పెడితే ఒక 5 రూపీస్కి 1 కేజీ ఆనియన్స్ వచ్చాయండి. బొంగులు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ తినొచ్చు, ఈవినింగ్ స్నాక్స్ లాగా కూడా గబుక్కున్న పిల్లలు ఏదన్నా ఆకలి అవుతుందంటే చకచకామని ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తోనే చెయ్యొచ్చండి. లేదా బొంగుల్లో మీరు ఎప్పుడైనా ఇలా ట్రై చేశారా? కారం, ఉప్పు, కొంచెం ఉల్లిగడ్డ కట్ చేసుకొని తింటే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది కదా, చాలా బాగుంటుంది కదా. మీరు ఎప్పుడైనా ట్రై చేశారా అలా? కానీ ఈ ఉప్మా మాత్రం చక్కగా ఉందండి, వేడి వేడిగా భలే బాగుంది. నేనైతే బొంగులు ఉప్మా చేసుకొని తిన్నానండి. పాప దొద్దన్నది. సో పాప కోసమని మల్టీగ్రెయిన్ చపాతీ చేశాను. ఇంకా అలాగే కొంచెం లెమన్ రైస్ కూడా చేశాను. దాని తర్వాత ఇంకా స్వీట్ ఏదైనా చేద్దాం, హాలిడే వచ్చింది కదా అని కొంచెం సేమియా ఉంటే పాయసం చేశాను. పాయసం కూడా బాగా వచ్చిందండి. పాయసం అందరు బాగానే చేస్తారు. సో ఇంకా ఏదన్నా స్వీట్ కావాలని అది చేసా. దాని తర్వాత లంచ్ టైం అయిపోయింది. ఇంకా ఎలాగో ఏం చేద్దాం, వేడివేడి అన్నం, ఆకుకూర పప్పు వేసాను, ఇంకా మామిడికాయ పచ్చడి, సూపర్ రుచి టేస్ట్. తిన్న తర్వాత రైతు బజార్కి వెళ్ళామండి. రైతు బజార్కి వెళ్ళి అక్కడ ఫ్రూట్స్ తీసుకున్నాను. పనసకాయలు తీసుకున్నాను, అలాగే గుబ్బకాయలు అంటారు కదండి, చీమ చింతకాయలు, అవి కూడా. ఇలా రోజు మొత్తం గడిచిపోయిందండి. థ్యాంక్ యూ.